రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్యామలాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్యామలాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో దేవి చౌక్ లో పండగ వాతావరణం నెలకొంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం, సాయంత్రం మహాహారతులు ఇస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రులు రాజమహేంద్రం దేవి చౌక్ దేదీప్యమానంగా ఈరోజు 6వ రోజుగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ఈరోజు అమ్మవారు శ్యామలాదేవి అలంకరణతో విరాజిల్లుతున్నారు. శ్యామలాదేవి సమర్థ జగద్ధాత్రి, ప్రజలందరినీ కాపాడే జగన్మాత శ్యామలం కోమలం అన్నారు ప్రజలు. కాబట్టి ఈరోజు అమ్మవారు అనుగ్రహంతో బాలాత్రి బిందులపై కుంకుమార్చన మనం ప్రారంభించాం. ఉదయం నుంచి కూడా అమ్మవారి అర్చనలు, అభిషేకాలు, దివ్య దర్శనాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రులు ఎవరైతే అమ్మవారు సేవించి పూజించామో సంపూర్ణ ఆరోగ్యము, అష్టైశ్వర్యములు అన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ యొక్క నవరాత్రులు మహోత్సవాలు ఈ రాజమహేంద్రవరమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారు సేవించుకుంటున్నారు. అమ్మవారి దయ వల్ల సంపూర్ణంగా వ్యాపారం అభివృద్ధి చెంది, ఉద్యోగములు, సంతానం, సౌభాగ్యము అన్ని అభివృద్ధి చెంది అమ్మవారు నెలవేళ్ళ కాచి కాపాడుతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా లక్ష్మీ కటాక్షంతో, అక్షయస్త్రంతో, సిరిసింపకంతో తొలతూగుతున్నారు. జై భవానీ.